Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కూటమిలో చిచ్చు రేపిన 80%, 15%, ఈ 5% అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రేషియో. ఈ కొత్త ఫార్ములాను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయితే కొత్త ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జనసేన పార్టీ. తాజాగా ఫార్ములా పైన తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గిందా అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తుంది. మంత్రి నాదెళ్ల స్పందన తర్వాత ఎవరూ మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ నేతలు. తాజాగా స్థానిక సంస్థలపైన పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేటువంటి అంశంపైన పార్టీ అగ్ర నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే ఆ లెక్కలపైన చర్చలు వద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో 100% గెలుపు సాధించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ఈ 80%, 15%, 5% ఈ ఫార్ములా పైన మంత్రి ప్రకటించిన తర్వాత ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేనకు సంబంధించినటువంటి నాదెళ్ల మనోహర్ కూడా దీనిపై స్పందించారు. ఇంతకు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రమే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలా మంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. ఇది మంత్రి నాదెళ్ల చేసినటువంటి కామెంట్. అయితే జనసేన నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపైన పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సమావేశంలో ఇప్పుడే అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం, ఎన్ని స్థానాల్లో పోటీ చేయకుండా మిత్రపక్షాలకు ఇవ్వబోతున్నాం అనేటువంటి అంశాలపైన చర్చించాల్సినటువంటి అవసరం లేదు అంటూ శుతిమెత్తంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం జనసేన నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత పైన ముఖ్యమంత్రి చంద్రబాబు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైందా, కొంతవరకు వెనక్కి తగ్గాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధానంగా జనసేన కూడా రీసెంట్ గా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా అడుగులు వేయడం, 2024 ఎన్నికల ముందు వైసీపీని ఎలాగైనా అధికారంలోకి దించాలి అనేటువంటి ఏకైక ఎజెండాతో మాత్రమే తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిసి ఒక కూటమిని ఫామ్ చేయడం. సో అప్పుడున్నటువంటి బలాన్ని బేస్ చేసుకొని కేవలం కొన్ని స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకి జనసేన పోటీ చేసింది. 100% స్ట్రైక్ రేట్ ని కూడా సాధించింది. కానీ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అప్పటి ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి రాజకీయాలు, అప్పుడు పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ముందు ఉన్నటువంటి బలాబలాలను బేరీజ్ వేసుకున్న తర్వాత మాత్రమే సీట్లకు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి జనసేన పార్టీ మరింత బలోపేతమైంది. కాబట్టి ఇచ్చేటువంటి 15% రేషియోకు అంగీకరించేటువంటి అవకాశమే లేదు అంటున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి. కానీ తెలుగుదేశం పార్టీలో మంత్రి నారా లోకేష్ నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీలో కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆయన చేసినటువంటి ఈ కొత్త ఫార్ములా ప్రకటన మాత్రం జనసేనలో ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్న మంత్రి వ్యతిరేకించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఒకంత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో సో కూటమి పార్టీల మధ్య చీలికలు రాబోతున్నాయా, అసలు కొంతవరకు పరిస్థితి
తీవ్రంగా మారిపోయినటువంటి నేపథ్యంలో కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయోమయ పరిస్థితిలో కనబడుతుందా? సో ఎవరు ఎక్కడ బలం ఉందో ఆ స్థానాల్లో పోటీ చేస్తారని ప్రకటించినటువంటి నేపథ్యం మంత్రి నాదెళ్ల. అంటే దీన్ని బట్టి చూస్తే మేము మరింత బలపడ్డాం కాబట్టి ఇంకా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు, కేవలం 15% మాత్రమే పరిమితం చేయాలి అనేటువంటి ఆలోచన సరికాదు అనేది మాత్రం జనసేన దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన. తాజాగా ఈ కొత్త ఫార్ములా పైన తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గిందా అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. మరోవైపు ఈ కూటమిలో జరుగుతున్నటువంటి ఈ అంతర్మదనం లేదా అంతర్గతంగా సాగుతున్నటువంటి ఈ కొత్త ఫార్ములా పైన విరుద్ధ ప్రకటనలు వైసీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముందు నుంచి కూడా వైసీపీకి ఎక్కడ అవకాశం కల్పించకూడదు అనేటువంటి ఆలోచనలోనే కూటమి నేతలు కూటమి పెద్దలు కనబడుతున్నా సో అంటే లోపల సాగుతున్నటువంటి ఈ మొత్తం మదన అంటే కొత్త ఫార్ములా పైన జనసేన దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత వైసీపీకి మరింత లాభం చేకూరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరికి బలం ఉన్నటువంటి స్థానాల్లో వారే పోటీ చేసేటువంటి ఆలోచన ఒకవేళ చేస్తే ఖచ్చితంగా అది వైసీపీకే లాభం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓట్ల చీలిక చాలా స్పష్టంగా వచ్చేటువంటి పరిస్థితులు కనబడతాయి అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తాజాగా తెలిసి వచ్చింది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. తాజాగా మంత్రి నాదెళ్ల చేసినటువంటి కామెంట్ పైన టీడీపీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇలాగే కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం మీరందరూ కలిసి పనిచేయండి, కానీ ఏ పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది అనేది మేము డిసైడ్ చేస్తాం, పార్టీ అగ్రనాయకత్వం చర్చిస్తుంది, కాబట్టి బహిరంగంగా దీని గురించి మీరు లెక్కల గురించి మాట్లాడొద్దు, చర్చించవద్దు అంటే కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. సో తెలుగుదేశం పార్టీ ఈ కొత్త ఫార్ములా పైన వెనక్కి తగ్గిందా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. 80%, 15%, 5%. దీనిపైన ఇప్పటి వరకు బీజేపీ మాత్రం మౌనమే దాల్చింది, ఎలాంటి స్పందన లేదు. జనసేన నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను టీడీపీ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఫార్ములాలో మార్పులు తప్పవు అనేటువంటి అంశం మాత్రం చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. చూడాలి టీడీపీ నిజంగా వెనక్కి తగ్గితే కొత్త ఫార్ములాను మరొక దాన్ని దేన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కూటమిలో ఈ విధంగా భేదాభిప్రాయాలు రాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 100% పూర్తి స్థాయిలో సీట్లను గెలవాలి అనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నా అది వైసీపీకి లాభం కాకుండా వీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. మరోవైపు కూటమిలో ఉన్నటువంటి ఈ అంతర్గత పరమైనటువంటి విభేదాలను వైసీపీ ఏ విధంగా క్యాష్ చేసుకోబోతుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది వేచి చూద్దాం.